మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము ముగిషుకుడు జపించే వెంగడమై నాకు నవ్వే వెంకటేశు మంత్రము వెంకటమై నాకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేవో నాకు గురుడీయగాను నన్ను గావగలిగేవో నాకు గురుడీయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇంది ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇంది ఆవహించెను అన్ని మంత్రములు ఇంది ఆవహించెను హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే సత్యధర్మాయ దృష్టయే. 15వ మంత్రములో ప్రవేశిస్తున్నాము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ అనగా బంగారపు పాత్ర చేత సత్యస్య సత్య స్వరూపమై ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూపమును అపిహితం ముఖం అనగా ముయ్యబడి ఉన్నది. ముఖం అనేటువంటి మాటకు స్వామివారు ద్వారము అని అర్థం చెప్పుకొచ్చారు. సత్యస్య అపిహితం ముఖం, భగవంతుని స్వరూపమును, భగవంతుని యొక్క
విషయం తెలియబడటానికి అవకాశం లేకుండగా హిరణ్మయ పాత్ర అనేటువంటిది అది మూసివేసింది అన్నాడు. తత్వం పూషన్ తత్వం పూషన్ అపావృణు పూషన్ ఓ పూషన్ సమస్త విశ్వాన్ని పోషించేటువంటి సూర్యుడా, అంబరమణి భగవాన్ అపావృణు, నీవు ఆ యొక్క ఆ పాత్ర తీసివేసినట్లయితే, తొలగింపజేసినట్లయితే సత్యధర్మాయ దృష్టయే, సత్యస్వరూపమై ఉన్నటువంటి ధర్మస్వరూపమై ఉన్నటువంటి భగవంతుని నేను దృష్టయే దర్శించుకుంటాను అని. ఈ ప్రకారముగా హిరణ్మయ పాత్ర చేత భగవంతుని స్వరూపం మరుగు చేయబడింది. హే సూర్య భగవాన్, పోషణ్ సమస్త విశ్వాన్ని పోషించేటువంటి సూర్యుడా, నీవు ఆ పాత్రను, బంగారప పాత్రను తొలగింపజేసినట్లయితే, అపావృను తొలగింపజేసినట్లయితే సత్యధర్మాయ దృష్టయే, దాని ద్వారా సత్యస్వరూపమై ధర్మస్వరూపమై ఉన్నటువంటి భగవతత్వాన్ని దృష్టయే దర్శించుకోవటానికి అవకాశంగా ఏర్పడుతుంది అని మనకి మంత్రంలో చెప్తున్నటువంటి అంశం అన్నమాట. ఈ మంత్రానికి కూడా చాలామంది అర్థాలు రచించిన విధానం ఉన్నది. ఒకవేళ మీ వద్ద ఉంటే కూడా చూసుకోండి అర్థాలు. కానీ గందరగోళ వ్యవహారంగా అలా ఉంటాయి ఈ మంత్రాలని. ఈశావాస్యంలో చాలా వరకు కొలిక్కి రాని విధానాలుగా చాలామంది అర్థాలు రాసినటువంటి ద్వైనం చూసినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితి. మంత్రానికి అర్థానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. అయితే మనకు ఈ మంత్ర స్వరూపం తెలియదు కాబట్టి ఆ కింద ఉన్నటువంటి తాత్పర్యాలే మనం పట్టుకుని ఏలాడాల్సిన పరిస్థితి కనుక ఇంతేనేమో ఆ మంత్రం యొక్క అర్థం అని చెప్పని అనుకుని మనం ముందుకు పోవాల్సిన విధానం. ఇంతేనేమో మనకు తెలియదు ఆ మంత్రం అనేటువంటిది, అది సంస్కృతంలో ఉన్నది, మనకు ఆ సంస్కృతం భాష రాదు. మంత్రం అయితే చదువుతాం కానీ ఆ మంత్రార్థాన్ని తెలుసుకోవాలని చెప్పనంటే మనకు సాధ్యమయ్యే పని కాదు అనేటువంటిది సాధారణ లోకంలో అందరిలో ఉండేటువంటి యొక్క విషయం. కానీ మనకు తెలియదు కదా అని చెప్పి ఉద్దేశంతో తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాం అనుకో, వాళ్ళు మనకేమిస్తారని చెప్పనంటే ఇంకా తెలియనితనాన్ని పెంచి మనలో పోషిస్తారు. చివరికి తెలియనితనంతో మనం ఉన్నాము, ఆ తెలియనితనాన్ని కాస్త ఎరువేసి నీళ్ళు పోసి ఇంకా పెద్ద చేస్తారు ఆ పన్నే. ఆ దెబ్బతో మనకేంటంటే అందుకనే చెప్పింది ఇదే వేదాంతం అర్థం కాకపోవటం అని చెప్పని. కనుక ఇది అర్థమయ్యే అంశాలు కాదు, లేదు మనకి అసలు చెప్పేవాడికి అర్థం కాలేదు, మనకే అర్థం అవుతుంది అని చివరికి ఏంటంటే వాడి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి అట్లా అన్నమాట. ఇది ఉపాసనా సంబంధంగా చాలామంది తీసుకున్నటువంటి అర్థం అన్నమాట. హే సూర్య భగవాన్, ఆ సత్య స్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మమును ఈ హిరణ్మయ పాత్ర మూసివేసిందయా, కనుక నీవు ఉన్నదే అపావృణు, నువ్వు ఆ పాత్ర తొలగించినట్లయితే సత్యస్వరూపం దర్శించుకుంటాను అని చెప్పని రెండు చేతులు సాసి వినివీధిలో చూస్తూ సూర్య భగవాన్ని ఉద్దేశించి ప్రార్థించాడు ఓ భక్తుడు అన్నమాట. మంత్రం ఉందగా రెండు చేతులు బారా సాశాడు, సూర్య భగవాను దర్శించుకుంటూ హే సూర్య భగవాన్, హే పోషణ్ సమస్త విశ్వాన్ని పోషించే హే పోషణ్, హిరణ్యమయ పాత్ర చేత బంగార పాత్ర చేత సత్యస్వరూపం ముయ్యబడి ఉందంట, కాబట్టి నీవు గనక బంగారప తొలగించినట్లయితే నేను సత్యస్వరూపం దర్శించుకుంటాను అని చెప్పని వీడు సూర్య భగవాను ఉద్దేశించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు సూర్య భగవానుడు కూడా చూస్తాడు, ఎక్కడుందరా పాత్ర, ఏడుందో చెప్పు తొలగిస్తా అని చెప్పి అని అంటాడు. లేదు స్వామి, ఉపనిషత్తులు ఈ విధంగా దెబ్బడి ఉన్నది, నువ్వు తొలగిస్తావని చెప్పని అన్నారు. హిరణ్మయైన పాత్ర అయినా సత్యస్య అపిహిత ముఖం అని చెప్పని ఉపనిషత్తులలో చెప్పడం జరిగింది.
హిరణ్మయ పాత్ర ద్వారా సత్యస్వరూపం బ్రహ్మము మరుగు చేయబడిందట. నువ్వు తొలగిస్తావని చెప్పని దాంట్లో ఉన్నది. నువ్వు తొలగించినట్లయితే నేను సత్యస్వరూపం దర్శించుకుంటాను అని చెప్పని అంటాడు వీడు. నువ్వు దర్శించుకోవడం సరేరా, అసలు బంగారం పాత్ర ఎక్కడ చూపిస్తే తొలగింపజేసేది అని చెప్పాడు అంటాడు సూర్య భగవానుడు. ఈడేమంటాడు, అసలు కనపడితే నీ చెబుతాను నేనేమన్నా బంగారం పాత్ర, నాకు కనపడితే నీ చెబుతానా, నేనే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోను. ఏదైనా మట్టి పాత్ర అయితే నీ కనపడ్డా నువ్వు తీసుకో, నాకే అభ్యంతరం లేదు. ఒకవేళ బంగారు పాత్ర అని చెప్పి అన్నది కాబట్టి నాకు కనపడితే వదిలిపెడతానా, ఎప్పుడో తస్కరించేవాడిని అని ప్రకారంగా ఉన్నటువంటి విధానాలు. దీని రాసినటువంటి అర్థాలు కూడా ఏమి దిక్కుతీయని వ్యవహారం అయిపోతుంది. అందరూ దాదాపుగా మంత్రానికి ఉపాసన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. హే సూర్య భగవాన్, నీ అనుగ్రహముతో నాకు ఈ పాత్ర బంగారు పాత్రలు తొలగిపోవాలి, దాని ద్వారా నాకు ఆ సత్యస్వరూప దర్శించుకునే అవకాశం ఏర్పడుతుందని మీరు చూడండి. మీ వద్ద ఉంటాయి ఈశావాస్యోపనిషత్తులు, చాలామంది సంవత్సరాల వాళ్ళు రాశారు, అవి తెప్పించుకొని చూడండి ఎట్లా ఉన్నాయో అని చెప్పనంటే మీకు కూడా దిక్కు తెలియదు. ఎందుకంటే రాసిన వాడికే దిక్కు తెలియలేదు, చదివేటువంటి మీకు దిక్కు తోస్తుందా? చివరికి ఏమేంటంటే మంత్రాలు ఎట్లాగా ఉంటాయేమోలే, ఏమి అట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. అంటే మహానుభావులు ఆ విధంగా చెప్పినప్పుడు మనకు అర్థం కాని వ్యవహారం అయినటువంటిది అని చెప్పని మనం కూడా దండం పెట్టేసేసి ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లాంటి విధానంగా మనకి స్వామివారు కూడా చాలా సందర్భాలలో ఆయన కూడా ప్రస్తావన చేస్తూ ఉండాలి. చాలామంది ఈనాడు ఈ గ్రంథాలకు ఉపనిషత్తులకు భగవద్గీతకు అర్థాలు రాశారు. ఎలాంటి ఆ తాత్పర్యాలు అని చెప్పనంటే కంపలో పడ్డ కాకి అని చెప్పని స్వామిగారు ఒకసారి సందర్భంలో చెప్పుకొచ్చారు. కంపలో పడ్డ కాకి. మరి ఆ కంపలో పడిన తర్వాత కాకి లెగవాలంటే సాధ్యంగానే వ్యవహారం, తణుకులాడాల్సిందే. అట్లాంటి విధానంగా అసలు అర్థం కాని విధానాలలో ఏమాత్రం మనసుకి తట్టని విధానాలుగా వాళ్ళు ఏదో ఆకాశ కదంబాలు చెప్పినట్లుగా చెప్పుకొస్తూ ఉంటారు. ఇక దీన్ని చదివేవాడు అర్థం చేసుకోవడానికి తణుకులాడతాడు. ఏమి తణుకులాడినా వాడికి ఒక కోశాన అవి వంటపడే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారంగా ఉన్నటువంటి మంత్రాలైతే శుద్ధంగానే ఉన్నాయి, చెప్పిన విషయంలో శుద్ధంగా ఉన్నది. ఈ విధంగా ఈశావాస్యోపనిషత్తు కానీ ఇతర ఉపనిషత్తుల్లో కానీ చాలా అంశాలు మనకి శుద్ధంగానే ఉన్నాయి. అర్థం చేసుకోవటాలలో ఈ తేడా అనేటువంటిది వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రెండవ విధానం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మోసలో పడ్డారు, ఒక్కొక్క మోసలలో పడ్డారు. ఏమిటా మోస అని చెప్పనంటే, మనం గనక చక్కెర కరగవేసి ఒక మోసలో పోసామనుకో, ఆ మోస ఆకారాలు వచ్చేస్తాయి. చిలక అయితే చిలక, గాడిద అయితే గాడిద, ఏనుగ అయితే ఏనుగ, ఇట్లాగా ఆ మోసాలు ఎట్లయితే ఉంటాయి మోసలో ఆకారాలు, వాటి ఆకారాలుగా దాంట్లో పోసినటువంటి ఆ పదార్థం అదే ఆకారంగా వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల ఈ ప్రకారంగా ఏంటంటే చాలా వరకు ఈ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ఆ మోసలలో పడ్డారు. పడిన తర్వాత దానికి మూలకారులు ఏ విధంగా చెబుతారో అదే చెప్పుకోపోవాలి తప్ప సొంతంగా ఆలోచించే విధానాలు అక్కడ ఉండవేక. అద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఏం రాశారో దాన్ని వీళ్ళు పాలవుతారు, అట్లా ద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఏం రాశారో దాన్ని వీళ్ళు పాలవుతారు. విశిష్టాద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఏం రాశారో అదే వాళ్ళు పాలవుతారు. త్రైత సిద్ధాంతం వాళ్ళు ఏమి రాశారో దాన్ని వాళ్ళు అట్లా పాలవుతారు. ఈ బ్రహ్మకుమారిలో పడ్డ వాళ్ళు ఆ బ్రహ్మకుమారి ఏ విధంగా వాళ్ళు చెప్పారో వాడు అదే ఫాలో కావాలి. అది తెల్ల బట్టలు వేసుకోవాలి, అన్న అక్క అని చెప్పి అనాలి. ఈ విధంగా చెప్పారు కదా అట్లా అని చెప్పేసి ఇంక రెండు పదాలు పాడకూడదు. వాళ్ళేక బావ మరిది అమ్మ చెల్లి అంటానికి వీలు లేదు. అమ్మాయినా అక్కే, చెల్లైనా అక్కే, అత్తయ్యనా అక్కే, అందరు అక్కలే, అందరు అన్నలే. ఇదో సిద్ధాంత విధానంగా వాళ్ళు తీసుకొచ్చుకున్న విధానం. కాబట్టి
ఇక ఆ మూసలో పడ్డవాడు అట్లా తయారు కావాల్సిందే. ఇక వాడికి వచ్చే భాష కూడా పరంపదానికి శుద్ధాత్మలు అవుతాం. మనం పరంపదానికి పోతాం. పరంపదంలో పరంధామంలో అక్కడ లక్ష్మీనారాయణలు ఉంటారు. ఆడ పరిశుద్ధాత్మ అక్కడికి పోతాం మనం. ఇట్లాగా అసలు ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ యొక్క మూలతత్వం ఏమిటో, బ్రహ్మం అంటే ఏమిటో, దాని స్వరూప విధానాలు ఏమిటో, లక్షణాలు ఏమిటో, ఇవన్నీ కూడా వాళ్ళు చూడరేక వాళ్ళు ఏవైతే రాసి పెట్టారో అది బక్కి పడతాడు వీడు. యోయ శ్రద్ధస్స ఏవ సహ స్వామి చెప్పాడు కదా, యోయ శ్రద్ధస్స ఏవ సహ, ఎవడెవడు ఏ శ్రద్ధావంతుడు అవుతాడో ఆ శ్రద్ధా విధానంగానే వాళ్ళు తమ ప్రయాణం అనేటువంటిది కొనసాగించుకుంటారని భగవద్గీతే చెప్పింది. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం ఏముంది? యోయ శ్రద్ధస్స ఏవ సహ. ఇట్లాగా చూసినట్లయితే వాళ్ళు వాటికి అంకితం అయిపోయారు. ఇప్పుడు బ్రహ్మకుమారులు అయితే కొన్ని శ్లోకాలే వాళ్ళు ఎత్తిపారేశారు. ఎక్కడెక్కడైతే భగవంతుడు సర్వవ్యాపి అనేటువంటి విధానంగా ఉన్నాయి శ్లోకాలు, అవి తీసి పారేశారు. ఎందువల్ల భగవంతుడు సర్వవ్యాపి కాదు కదా, భగవంతుడు సర్వవ్యాపి కాదు. ఆయన జ్యోతి బిందు స్వరూపుడు. ఎక్కడో కనపడకుండా విని వీధులు ఎక్కడో తలుక్కుమని వెళ్ళి మెరిసే విధానముగా ఆడు ఉంటాడు అని చెప్పిన విధానంగా వాళ్ళ భావన. మరి దాంట్లో చేరిన వాడు అదే భావన వచ్చేస్తుంది. వాడు వాదిస్తాడు కావాలంటే. మనం ఏమైనా ఒకవేళ అఖండం బ్రహ్మ అని చెప్పాను అనుకో, నోరుమూయి అంటాడు వాడు. ఖండం బ్రహ్మ, పరిచ్ఛన్నం బ్రహ్మ, ఎక్కడో జ్యోతి బిందు స్వరూపం, అంతటా ఉండే వస్తువు కాదు. అట్లాగా వాళ్ళలో ఆ మనస్తత్వం వచ్చేసింది. ఆ మనస్తత్వం అట్లా వచ్చేసినప్పుడు వాడికి ఆ మాటలు తప్ప నీకు ఇంకో మాట మాట్లాడే విధానాలు ఉండవు. నైయాయికులు కానీ, వైశేషికులు కానీ, చార్వాకులు కానీ, బౌద్ధులు కానీ, కాపాలికులు కానీ, ఎవరెవరి సిద్ధాంతాలన్నీ కూడా ఒక కట్టడిగా ఒక పరిధి చేసుకుని ఆ పరిధిలోనే వాళ్ళు జీవించే విధానం పెట్టుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. అచలంలోకి పోండి వాళ్ళు చెబుతారు. అచలంలో పోతే అంత ఎరుక 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 ఎరుక, మొత్తం ఎరుక. బ్రహ్మం ఎరుక, ఆత్మ ఎరుక, ఉపనిషత్తులు ఎరుక, భగవద్గీత ఎరుక, ప్రత్యేగాత్మ ఎరుక, పరమాత్మ ఎరుక అని చెప్పే బ్రహ్మం ఎరుక, అన్ని ఎరుక. ఎరుకే మిథ్య. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ అవాస్తవాలు. బ్రహ్మం అవాస్తవం, ఆత్మ అవాస్తవం. ఇట్లాగా ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ఆ ప్రకారంగానే ఉన్నాయి. యోయ శ్రద్ధస ఏవస, దాంట్లో పోయినవాడు అట్లాగే తయారవుతాడు. ఇక వాడు ఆ మాటలు మాట్లాడతాడే ఉంద పరిపూర్ణమయ్యా. ఆ పరిపూర్ణం సత్తువ కాదు, అసత్తువ కాదు. అది ప్రకాశము కాదు, అప్రకాశము కాదు. అది ఆనందము కాదు, దుఃఖము కాదు. అది ఉన్నది కాదు, లేనిది కాదు. ఏం పోతాం ఇంకా అక్కడ వాడికి ఇంకేముంది ఇంకా. ఈ ప్రకారంగా దాంట్లో పోయి పడ్డవాడు అట్లా తయారైపోతాడు. ఎవరైనా సరే దాంట్లో పోయి పడ్డాడు అంటే అట్లాగే తయారైపోతాడు. మూస కదా, ఏ మూసలో పోసిన పాదరసం ఆ మూసాకారం వచ్చేస్తుంది. ఈ ప్రకారంగా ఎందుకంటే ఇది ఎంపిటీ క్యాసెట్ అన్నమాట. ఎంపిటీ క్యాసెట్లో ఏం వేస్తే దాంట్లో అదే పడతాయి కదా, లోపల లేదుగా. వాడు సశాస్త్రీయంగా మహాత్ముల వద్ద బ్రహ్మవేత్త శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్మతి లేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్మతి లేని గురుడు. ఈ ప్రకారంగా ఏంటంటే సరైనటువంటి అవగాహన లేక దాని యొక్క మూలతత్వాన్ని అధ్యయనం చేయక ఉన్నటువంటి వారు ఈ విధంగా తయారైనప్పుడు సిద్ధాంతాలు స్థాపించి కొన్ని శిఖనాలు పెట్టుకొచ్చి వాళ్ళకంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. చూశారు అంటే వాళ్ళు కదా అనుకుంటాం మనం కూడా. చూడండి, ఎక్కడైనా మరి బ్రహ్మకుమారి వాళ్ళు కనబడితే మీకు తెలిసిపోతుంది, ఓహో వీళ్ళంతా బ్రహ్మకుమారి వాళ్ళ సంస్థ అర్థమైపోతుంది అన్నమాట. ఒకవేళ ఇంకోళ్ళు చూసాం అనుకో, వాళ్ళని చూసి వీళ్ళంతా వైష్ణవులండి అని చెప్పి నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి శంకు చక్రాలు, పై నామాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ పెట్టుకున్నప్పుడు నీకు ఓహో వీళ్ళంతా వైష్ణవులో చేరారని చెప్పి అర్థమైపోతుంది. అదే వేరే వాళ్ళని చూసాం అనుకో, ఓహో వీళ్ళంతా శైవులండి, ఏదో వాడికి మెడలో శివలింగం ఉన్నది, బీభూది రేఖలు ఉన్నాయి. ఇట్లాగా ఏదో ఒక దాంట్లో మనిషి జ్వరబడి ఉన్నటువంటి విధానం కనుక యోయ శ్రద్ధస్స ఏవ సహ తదాకారమే అయిపోయే విధానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనిషి ఎంపిటీ క్యాసెట్, వాడికి దాంట్లో ఏమి లేదు. ఏది ఎక్కిస్తే అదే మాట్లాడుతుందన్నమాట, అంతే.
అట్లాగా మరి ఈ ప్రకారంగా మనకి ఉపనిషత్తులు అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మూలతత్వాన్ని గుర్తించగలిగిన వాడు ఎవడున్నాడు లోకంలో? అజగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు. కాబట్టి అక్కడ దాకా ప్రయాణం చేసిన వాడు దొరకాలి మనకి. వాడు దొరికితే తప్ప మనకు క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో మన ముందుకి వచ్చేటువంటి ఒక రచనలో కూడా మనకు దిక్కుతోయిన పరిస్థితిగా అయిపోతూ ఉన్నాయి. భగవద్గీతలో ఈ విధముగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తమకు తోచినట్టుకు రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఏమి ఎన్ని శ్లోకాలు చాలా ఉన్నాయి. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతియ సన్యాసీష యోగి చ నిరగ్ని నచాక్రియ ఇత్యాదుల శ్లోకాలు. ఏమి అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో సునుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో సునుతే. దీనికి సరైనటువంటి అర్థం మనకు రాదు వాళ్ళ దగ్గర నుంచి. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవోయం బ్రహ్మకర్మ సమాధిన. మీరు చూస్తే గ్రంథాలలో పుస్తకాల తాత్పర్యాలు అగ్ని చేసేవాడు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, సమిధల బ్రహ్మము, ఇటుకల బ్రహ్మము, ఆ ముగ్గేసిన విధానాల బ్రహ్మము, పక్కన సాపల బ్రహ్మము, వాడు బ్రహ్మ వీడు బ్రహ్మ అంటాడే తప్ప అసలు మూలానికి పోయే విధానం ఏడదు నీకు మనకు అర్థం కాదు. వాడు చెప్పిందే తీసుకోవాలి. శ్లోకంలోకి పోదామో పోయే మార్గాలు మనకు లేవు, అడుగుపెట్టే అవకాశాలు లేవు. అంత కింద తాత్పర్యం చూసుకోవడం ఇంతేనేమో. యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, అయ్యవారు బ్రహ్మమే, ఉన్నటువంటి దంపతులు బ్రహ్మమే, ఈ చుట్టూ కూర్చున్న వాళ్ళు బ్రహ్మమే అని చెప్పేసి అని ఆడ వస్తాయన్నమాట. దాంట్లో లోనకు పోవాలి. పోతే పోయేవాడు కావాలిగా, మనకి దారి చూపేవాడు కావాలిగా, మూలంలో తీసుకుపోయేవాళ్ళు కావాలిగా. ఎంత అపమార్గంలో పడ్డాము అని చెప్పనంటే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ శ్రేయోహి శ్రేయస్సు అన్నాడు. ఏమి శ్రేయస్సు అంటే ఈ తాత్విక పరంగా అనగా భక్తి పరంగా పోయేటువంటి మార్గాలు లోపల అందరూ అవలంబించి ఉన్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల ద్వారా అందరికీ కూడా ఓ భక్తి భావన వస్తుంది. అమాయకంగా భగవంతుడు నమస్కారం చేసుకుంటాం. భగవంతుడు ఎక్కడే ఉన్నాడు, ఆలయంలోనే ఉన్నాడు. ఆలయంలో ఉన్నటువంటి యొక్క ఆ దేవుడే భగవంతుడు అనేటువంటిది మనకు సాధారణంగా చిన్నప్పటి నుంచే ఒక భావం మనసు లోపల అట్లాగా వచ్చేసిందన్నమాట. దాంతోనే వ్యవహరిస్తూ ఉంటాం. అది మంచిదే. జీవితానికి భక్తి భావం రావటం, దైవ భావం రావటం మంచిదే. దానికంటే ఇంకా శ్రేష్టమైనది ఉందాయా అని చెప్పని అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. కాబట్టి జ్ఞానాన్ని అభ్యాసం చేయటం అనేది కూడా ఒక రకంగా దీనికంటే చాలా మంచిది. భక్తి భావనతో ఆలయాలలో భగవంతుడు ఉన్నాడు, ఆయన సేవించుకోవాలి, అభిషేకించుకోవాలి, అర్చించుకోవాలి అనేటువంటి భావన ఉండటం ఆస్తిక విధానముగా చాలా మంచిది. కనుక కొంచెం అడుగు ముందుకు వేసావు అంటే అక్కడ మనకు తటస్థించేది జ్ఞానం. ఎందుకంటే భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా జ్ఞానభావాన్ని బోధిస్తూ ఉన్నాయి. అవన్నీ మన ఎదురుగా ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మహాత్ముల వద్ద కూర్చుంటే వాళ్ళు ఒక్కొక్క అంశాన్ని విడమరచి మనకు బోధిస్తారు. శ్లోకాలు ముందు చెబుతారు, శ్లోకార్థాలు బోధిస్తారు. అందువల్ల ఈ ప్రకారముగా జ్ఞానం అనేటువంటిది శ్రేష్టము అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అన్నాడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. కరెక్ట్గా ఉంది ఇక్కడ, ఎంతవరకు మాత్రం కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ముందు విషయాన్ని వినాలి కాబట్టి వినటం వల్ల అవగాహన కలుగుతుంది.
అవగాహన రావాలి ముందు. అసలు ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, పంచకోశాలు, 20 తత్వాలు, వాటి యొక్క సృష్టి విధానాలు, సాత్విక, రాజసిక, తామసికాలు, జాగ్రత్త, స్వప్న, సుషిప్తులు, తురియము, తురియాతీతము, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసే విధానంలో మనకి అన్ని అవగాహనలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానం అనేది శ్రేయస్సు అన్నాడు. అది వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ప్రాక్టికల్గా వెళ్ళిపోవాలి, ప్రాక్టికల్ చేసుకోవాలి. ముందు అవగాహన వచ్చేసిన తర్వాత ఇక నా జ్ఞానం కంటే ధ్యానం అనేది గొప్పది అని స్వామిగారు ఇక్కడ ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతి. అక్కడే ఆగమాక అన్నాడు. ఏమి గుడికాడే కూర్చోమాక, విగ్రహం ముందే కూర్చోమాక. ఆ దేవుని ప్రార్థన చేశావు, అభిషేకాలు చేసావు, అర్చనలు చేసావు, టెంకాయలు కొట్టావు, నైవేద్యాలు పెట్టావు, అన్నీ అయిపోయింది. ఈ పద ఆశ్రమానికి వా. ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు, ఆడకెళ్ళి కూర్చో. ఆలయంలో కూర్చున్నావు, భక్తిభావం పెంపొందింప చేసుకున్నావు, అది అయిపోయింది. ఇక ఆలయం నుంచి ఆశ్రమానికి పోవాలి. కనుక ఆశ్రమంలో ఈ గ్రంథములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆయన ద్వారా వినాలి. కనుక విన్న తర్వాత ఆయన గారు ఇక నాయన నీకు చక్కగా అవగాహన వచ్చిందిరా, ఇక నీవు ముందుకెళ్ళొచ్చాక సాధనలోకి దిగాలేక నువ్వు ఇంతవరకు శ్రవణంలో ఉన్నావు, శ్రవణం నుంచి నీ యొక్క సాధనలోకి ప్రవేశించాలి అని చెప్పని వారిని కాస్త ఆ పూట మంచి రోజు చూసి ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో అస్తమస్తక సంయోగం చేసి గురువుగారు బ్రహ్మోపదేశాన్ని గావిస్తాడు. ఇక వానికి ఎట్లా చేయాలో, ఏ విధంగా చేయాలో అనే విషయమంతా కూడా విడమరచి వానికి ఒక గంట సేపు అయినా వివరాలుగా అన్నీ కూడా చెప్పుకురావటం జరుగుతుంది. ఏ ఆసనం వేసుకోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఏ దిక్కు వైపు కూర్చోవాలి, ఎట్లాగా ముందుకు ప్రార్థన చేయాలి, ఇవన్నీ తర్వాత ఎట్లా సూటిలో నిలవాలి అనేటువంటివన్నీ కూడా ఉపదేశ రూపకముగా ఆయన చెప్పుకొస్తాడు. చెప్పిన తర్వాత వీడు కూడా దర్భసాప, జంకశరమము అన్నీ తెలుసుకుని తెల్ల వస్త్రం వేసుకుని చిన్న ముద్ర దారియే 2 కళ్ళు ముకులించి గురువుని ప్రార్థించి దేవుణ్ణి ప్రార్థించి ఇక ధ్యానంలోకి ప్రవేశించాడు. బాగుంది ఎంతవరకు. ప్రవేశించిన తర్వాత పక్కనే ఒక పదం ఉందన్నమాట. ధ్యానాత్ కర్మఫల త్యాగ శ్రేయం. అరే ధ్యానం కంటే కర్మఫల త్యాగం చాలా గొప్పదిరా అన్నాడు. ధ్యానాత్ కర్మఫల త్యాగం శ్రేయోహి శ్రేయ. ఎప్పుడైతే ఈ పదం చెవిలో పడిందో అప్పుడు చూశాడు. రోజు లేచి దర్భసాప, జంగ శరమాలు ఇవన్నీ వేసుకుని కూర్చున్న తర్వాత అనేక సంకల్పాలతో నిద్రతో నానా తంటాలు పడేటువంటి విధానంగా ఉన్నది. దీనికంటే పక్కన ఇంకో మార్గం ఏదో చెప్పారు కదా, అది పాటించుకుంటే పోతుందిగా. కర్మలు చేస్తూ ఉండు, కర్మ ఫలాన్ని మాత్రం ఆశించమాక. ఇది కొంచెం సులభంగా ఉంది దానికంటే అని చెప్పేసి వీడు ఏమవుతాడంటే ఈ పక్కకి వెళ్ళిపోయాడు. అప్పని మనం జీవితంలో కర్మలు చేయక తప్పదు. లేచిన కాడి నుంచి కర్మలు లేకుండా ఎవడుకున్నాయి. ఏ కర్మనా చేస్తూ ఉండు, ప్రతి కర్మ భగవదర్పితం, ఈశ్వరార్పణమస్తు. ఏ కర్మనా చేయి. ఏమి ధ్యానాత్ కర్మఫల త్యాగం చేయి. ఈశ్వరార్పణం, కృష్ణార్పణం. ఏమి ఏదైనా తిన్నావనుకో కృష్ణార్పణం, ఏదైనా చూసావనుకో కృష్ణార్పణం, ఏదైనా విన్నావనుకో కృష్ణార్పణం, రామార్పణం. ఎవరి దేవుడు వాళ్ళకున్నారు కాబట్టి అమ్మవారికి అర్పణం. ఈ విధంగా మరి ఫలాపేక్ష రహితముగా కర్మలు చేసుకుంటూ పోతే చాలు. ఆ విధంగా చేశావంటే త్యాగాత్తు శాంతి అనంతరం, నీకు అనంతరం మీకు లభించేది మరి పరమశాంతి, బ్రహ్మము. పరమశాంతి అనగా బ్రహ్మమనగా అని ప్రకారంగా ఆ పరమశాంతిని, బ్రహ్మానందాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందని, ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమై ఉందని చెప్పి అనగానే ఇక వీడు ఈ తిప్పలబడే వ్యవహారం తప్పిపోయింది. వీడు పూటతో వాటికి ఇంకేముంది, ధ్యానం ఏడుంది, ధ్యానం లేదు, ఇంకేం లేదు. ఇంకేం ధ్యానం ఎందుకు? దీనికంటే గొప్పదిగా ఉన్నటువంటిది కర్మఫల త్యాగం అన్నప్పుడు కర్మలు చేస్తూ ఉన్నాం. అర్పణం పరమాత్మ అర్పణమే, అంతే. యద్యత్ కరోతి తతదఖిలం శంభో తవారాధనం అన్నాడు. నడుస్తూ ఉన్నాం నీ ప్రదక్షిణం అన్నాడు, చూస్తూ ఉన్నాం నీ దర్శనం అన్నాడు, తింటూ ఉన్నాం నీ నివేదన అన్నాడు, మాట్లాడుతూ ఉన్నాం నీ మాటలే అన్నాడు. కాబట్టి ఈ ప్రకారం మొత్తం కూడా భగవదర్పితముగా
చేసిన విధానంలో వానికి ఏమవుతుంది, అనంతరం పరమశాంతి బ్రాహ్మీ అనుభవం అనేది కలుగుతుంది. అందువల్ల బ్రాహ్మీ అనుభవం సులభముగా, ఇందువల్ల కర్మఫల త్యాగం ద్వారా వచ్చే విధానం. అదే ధ్యానం అనుకో, చాలా ప్రయాసతో చేరి ఉన్న అంశం. ఆ ధ్యానానికి ముందు ఇంకా అంగాలు చెప్పుకొచ్చారు, ఉపాంగాలు చెప్పుకొచ్చారు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ అయిన తర్వాతగా ధ్యానం అనేటువంటిది. ధ్యానం వల్ల కైవల్య ప్రాప్తి అని చెప్పని. కనుక ధ్యానాన్ని శీలించాలంటే ముందు ఇవి సాధించాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ. అయితే ఆ తర్వాత వచ్చే ధ్యానం అష్టాంగ ప్రక్రియలో. ఇంత ప్రయాసం మనకెందుకు? ధ్యానాత్ కర్మఫల త్యాగ. ఇంత సులభముగా ఉన్న విధానంగా స్వామి చెప్పిన తర్వాత ఇంక యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవన్నీ చేసుకోవాలి. ఈ శ్రమ అంతా మనకెందుకు? కర్మలు చేస్తూ ఉన్నాం, ఆ కర్మ అనేటువంటిది పరమాత్మకు అర్పితం చేస్తాం. కనుక ఆ విధంగా చేసినట్లయితే త్యాగాత్ కర్మఫల త్యాగాత్ శాంతి అనంతరం మోక్షం వచ్చేసే. ఈ ప్రకారంగా మీరు చూడండి. కావాలంటే ఏ గ్రంథమైనా తీసుకో, భగవద్గీత మీకు ఇదే అర్థం ఉంటుంది. మీకు అందరూ కూడా ఇదే అర్థాన్ని బోధించారు. మరి ఎట్లా చెప్పండి? ఇంకా మరి ధ్యానం వాడు చేస్తాడా? కర్మఫల త్యాగం ఉన్నప్పుడు ఆ యొక్క మార్గంలో పోతాడా? అందువల్ల మనకేంటంటే ఎదురుగా ఉన్నాయి మహాత్ములు ఒక చక్కటి అంశాలు మన ముందు ఉంచారు. కానీ దాంట్లో ఉన్నటువంటి యొక్క మూలాలను ఎలికి తీసి చూపించగలిగేటువంటి వాళ్ళు ఎవరున్నారు? లేనప్పుడు మరి ఈ అపమార్గంలో పడి పోయే పరిస్థితే ఏర్పడుతుందన్నమాట. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. కనుక సత్యస్య శశి భక్తి బహువచన విధి. సత్యౌ సత్యాః సత్యం సత్యౌ సత్యాన్. సత్యేన సత్యాభ్యాం సత్యైః సత్యాయ సత్యాభ్యాం సత్యభ్య. సత్యస్య షష్ఠీ భక్తి ఏకవచనం. సత్యస్వరూపమై ఉన్నటువంటి భగవంతుని యొక్క ముఖం అనగా ఆయన యొక్క స్వరూప విధానాన్ని ఆ స్వరూపం తెలియకుండగా మరి పాత్రేన హిరణ్మయ పాత్రేన అపిహితం, హిరణ్యమయ పాత్ర చేత అపిహితం ముయ్యబడి ఉన్నది. అపావృణు, ఏ భగవాన్ దాన్ని అపావృణు తొలగించు అనే మాట. కనుక ఇవన్నీ కూడా అర్థం కాగలిగితేనే అపావృణు అనే మాట దగ్గరికి పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల పరమాత్మ యొక్క విషయం వచ్చినప్పుడు సత్యమే చెప్పాల్సి ఉంటుంది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. తైత్రీయం కూడా పరమాత్మ యొక్క విషయం వచ్చినప్పుడు ముందుగా సత్యం, తర్వాతే సత్యం జ్ఞానం అనంతం ఆనందం అన్నారు. సత్యత్వపు లక్షణాన్ని ఎక్కడ కూడా మరుగు చేసే అవకాశాలు లేవు. అది బాహాటంగా అందరి యందు కూడా ప్రస్ఫుటముగానే ఉన్నది. సత్యం జ్ఞానం అనంతం ఇవి కొంచెం బాగా మరుగై ఉన్నటువంటివి ఈ రెండు లక్షణాలు. జ్ఞానం అనంతం అనే విషయం చాలా మరుగు చేయబడి ఉన్నది. సత్యం అనేటువంటి మాట మాత్రం చాలామందిలో వ్యవహారంలో అది ప్రస్ఫుటముగా బాహాటముగా వచ్చి బయటపడతానే ఉన్నది. సత్యం అంటే ఉండుట. ఉన్నావా? ఉన్నాను. నిన్న ఉన్నావా? ఉన్నాను. ఈ పూట ఉన్నావా? ఉన్నావు. నిద్రలో ఉన్నావా? ఉన్నాను. మెలకువలో ఉన్నావా? ఉన్నాను. కనుక సత్యత్వపు లక్షణం ఎవరూ కూడా మరుగు చేసుకునే అవకాశాలు లేవు. ఉన్నావా అనగానే సందేహించే అవకాశాలు ఉన్నాయా? ఏమనండి, ఉన్నాను లేను, ఇంటికి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎవడు అంటాడు ఆ మాట? అలా అన్నాడు అనుకోండి, రాయివేలూరు వైజాగ్లో ఉన్నాయి ఆసుపత్రులు కొన్ని, దాంట్లో పడేస్తారు. తీసుకుపోయారా? ఎవరు ఉన్నా అంటే సందేహించి ఇంటికి ఫోన్ చేయాలని చెప్పారంట, పద ఆసుపత్రికి. కనుక ఇది సత్యం యొక్క సంబంధమైన లక్షణం ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు కూడా భాషిస్తూ ఉన్నటువంటి విధానం. ఉన్నాను. సత్రవలో రాత్రి కాగానే అనేక మంది బాటసారులు వచ్చారు. ఆయా గదులలో వాళ్ళు అందరూ కూడా సెట్ అయిపోయారు. గురక వచ్చాడు, తలుపు తట్టాడు. ఉన్నావా అన్నాడు. ఉన్నాను అన్నాడు. ఈ విధంగా ఉన్నాను. 100 రూములుంటే ఆ 100 రూములు తలుపు తట్టి
ఉన్నావా ఉన్నావా అంటే ఏమంటారు? ఉన్నాను ఉన్నాను అని చెప్పి, దాని సందేహం లేదు. ఆ తర్వాత వచ్చి పడేటువంటి కల్పిత విశేషణాలు వస్తాయి. అయ్యే ఉన్నా అని చెప్పి అన్నావు కదా, ఎవడెవరు నువ్వు అసలు, ఏ ఊరు నుంచి వచ్చావు అని అడిగితే అక్కడి నుంచి వాడు చెప్పుకొస్తాడే, పలానా గ్రామము, పలానా కులము, పలానా వర్ణము, పలానా ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు సత్యత్వ భావంలో ఇవన్నీ రావు. తర్వాత భ్రాంతి కల్పితమై ఉన్నటువంటి యొక్క కల్పిత విశేషణాలు తర్వాత భాషిస్తాయన్నమాట. ముందు వచ్చేటువంటి మాట మాత్రం సత్యస్య, సత్యం ఉండుట అని అర్థం. జాగ్రత్త అవస్థలో ఉన్నావంటరా? ఉన్నాను. నిద్రపోయాక ఉన్నావంటరా? ఉన్నాను. నిన్న ఉన్నావా? ఉన్నాను. ఈ పూట ఉన్నావా? ఉన్నాను. ఎంతవరకు బరవాలా? రేపనే మాట మళ్ళీ ఏమవుతుందని చెప్పనంటే, ఈ దేహం మీద వాడికి అస్తిత్వ భావం అధ్యస్థమై ఉన్నది కాబట్టి రేపు ఉన్నావా అంటే మన సందేహపడి వాడు ఆగిపోతాడు. నిన్ననే విషయంలో సందేహం లేదు వాడికి, ఈ పూట అనే విషయంలో సందేహం లేదు. రేపనే విషయం రాగానే ఎమ్మటే సందేహంలో పడతాడు. ఉంటాను ఓడతాను ఎట్లా చెప్పేదండి ఆ మాట అన్నాడు అంటే వాడు తన యొక్క స్వరూపము యొక్క స్థితి నుంచి జారిపోయాడు. ఈ దేహం అధ్యస్థమై ఉన్నటువంటి దేహం వద్దకు వచ్చి ఆ దేహాన్ని పట్టుకుని ఈ దేహం నేననే భావనగా వాడు మాట్లాడే వ్యవహారం ఉంది కాబట్టి రేపు చెప్పలేనండి. రేపు ఉంటే ఒకవేళ అడగండి, రేపు చెబుతా అంటాడు తప్ప రేపు ఉంటావా అనే మాటకి ఎవడో కూడా ఉంటా అని చెప్పి అన్నాడు. ఎందువల్లంటే దేహం యొక్క అధ్యస్థ భావం తోస్తుంది కాబట్టి. అది తాత్విక జ్ఞానం అధ్యయనం చేసి ఉన్నవాడైతే రేపనే మాటకు కూడా వాడు ఉంటాను, రేపు ఉంటాను అంటాడు. వచ్చే వారం ఉంటా, వచ్చే నెలలో ఉంటా, రాబోయే దేహంలోనూ ఉంటాను, దేహం రాకపోయినా ఉంటాను, వేళ సృష్టి ఉన్నా ఉంటాను, సృష్టి లేకపోయినా ఉంటాను. ఇదంతా తాత్విక అవగాహన ద్వారా కలిగేటువంటి దృఢ భావన. కాబట్టి ప్రకారంగా సత్యంస్య, సత్యస్య అనేటువంటిది పూర్ణముగా అందరి యందు కూడా ప్రస్ఫుటముగా భాషిస్తూ ఉన్నది. ఉన్నాను ఉన్నాను, ఇంకెట్లా ఉన్నాను? చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, తింటూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, వస్తూ ఉన్నాను, పోతూ ఉన్నాను, నిద్రపోతూ ఉన్నాను, మేలుకొని ఉన్నాను. ఇవన్నీ కూడా సత్యస్య, సత్యస్వరూపమై ఉన్నటువంటి మరి ప్రస్ఫుటముగా వ్యక్తి యందు అది భాసమానముగా ఉన్నది. కానీ దాని యందు ఏమైందని చెప్పనంటే అనాత్మ వస్తువులు చేరి ఉన్నాయి కాబట్టి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులు అధ్యస్థం కావటం కారణముగా మరలా ఎమ్మటే వాడు ఈ ఉన్నాననేటువంటి యొక్క అస్తిత్వపు లక్షణం నుంచి అనాత్మ వైపుకు మరలి అనాత్మ వస్తువులనే చూపించి మళ్ళా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భ్రమ అన్నారు. భ్రాంతి జన్యమై ఉన్నటువంటి అంశము అక్కడేమవుతుందని చెప్పి కల్పిత విశేషణాలు భాషించే విధానం. కల్పిత విశేషణములు అని చెప్పనంటే తన యందు అధ్యస్థమై భాషించేటువంటి అనాత్మ వస్తువులను ఆశ్రయించి మళ్ళా వాటి యొక్క కల్పిత విశేషం తన యందు ఆరోపితం చేసుకుని దేహము నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, వైశ్యుడిని, శూద్రుడిని, బాల్యుడిని, యవనస్తుని, వృద్ధుడిని, ఇవన్నీ ఏమిటంటే అనాత్మ యొక్క భావం దాని యందు తన యొక్క అస్తిత్వమును అధ్యయనం చేసుకుని కల్పిత విశేషణాలు తన యందు ఆరోపితం చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారముగా తన యందు ఈ చెత్త అంతా చేరిపోయి ఉన్నది. అందువల్ల అతను మరుగు చేయబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అనాత్మ అనేటువంటి దాని మరుగున ఈ అస్తిత్వం అనే లక్షణం బాగా దాగి ఉన్నటువంటి పరిస్థితి. దాన్నే గురువు తన బోధ ద్వారా ఒక్కటొక్కటే చెప్పి 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 అనాత్మ ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ. స్వామివారు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకంలో కూడా మరి అక్కడ చెప్పి ఇది నీవు కాదు, ఇది నీవు కాదు, గురు బ్రహ్మ అని చెప్పి వివరించి ఇది నీవు కాదు, గురు విష్ణు అని చెప్పి వివరించి ఇది నీవు కాదు, గురురేవ మహేశ్వర అనే విషయం చెప్పి అక్కడ అంశాలు చెప్పి ఇది కూడా నీవు కాదు, గురు సాక్షాత్ పరబ్రహ్మ మహాకారణ స్థానం కాడ కూడా అక్కడ కూడా అవన్నీ చెప్పి ఇవి నీవు కాదు అన్నాడు. చివరికి ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి బ్రహ్మమే నీవై ఉన్నావు అని చెప్పని ఆ ప్రకారంగా బోధ ద్వారా ఒక అవగాహన కలగజేసుకుంటూ ఆ మూలానికి తీసుకుపోయి అక్కడ ఆయనకి
ప్రస్ఫుటం చేసే విధానంగా గురువు ద్వారా వచ్చేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ప్రకారముగా లోన మరుగుజేయబడి ఉన్నటువంటి విధానాల నుంచి ఆ కల్పిత విశేషణాలు ఎక్కువగా భాషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కల్పిత విశేషణాలే తన యందు ఆరోపితం చేసుకున్నాడు. ఆరోపితం చేసుకుని తన అస్తిత్వమును అనాత్మ వస్తువుల యందు మళ్ళా వ్యవహరించే విధానంగా వాడికి వస్తుందన్నమాట. ఈ ప్రకారముగా హిరణ్మయ పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. హిరణ్మయ పాత్రేణ, హిరణ్మయ పాత్ర ఎందుకు చెప్పాలి? రజతస్య పాత్రేణ, రజత పాత్రేణ, రజత అంటే వెండి అన్నమాట. మనకి బాగా శాస్త్రంలో 3 చిహ్నాలు వాడుతూ ఉంటారు. అనగా సాత్వికానికి రజతం వెండి చెబుతారు, అట్లా రజోగుణానికి బంగారం చెబుతారు, తమో గుణానికి ఇనుము చెబుతారు. ఇను ఈ 3 సంకేతాలుగా వాడేటువంటి అంశాలు అన్నమాట. హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుల వారు హిరణ్య గర్భుడు అన్నారు. అంటే బ్రహ్మదేవుల వారి కొడపులో బట్టలో బంగారం ఉందన్నమాట. అది హిరణ్య గర్భుడు అని చెప్పని అంటారు. అంటే బంగారం లోపల ఉంటుందా? చాలామంది విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ బ్యాగుల్లో పెట్టుకుంటే వాళ్ళు కనిపెట్టేస్తారు. కాబట్టి వాళ్ళు లోన మింగేసి వచ్చేస్తూ ఉంటారు. వాటి మింగినా కానీ కనపడతాయి నడుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు కనిపెట్టేస్తారు అన్నమాట. సరే, ఏదేమైనా బ్రహ్మదేవులు మాత్రం బంగారాన్ని పొట్టలో పెట్టుకున్నాడు అనే మాటగా చాలామంది చెబుతూ ఉంటారు. అసలు అర్థం ఏంటంటే రజోగుణం అనేటువంటి యొక్క గుణముతో చేరి తన వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని హిరణ్య గర్భుడుగా చెప్పేటువంటి మాట అన్నమాట. హిరణ్మయేన పాత్రేనా. కాబట్టి ఇక్కడ హిరణ్మయ పాత్ర చేత ఈ సత్యస్వరూపం మరుగు చేయబడింది అన్నారు. హిరణ్మయ పాత్ర కాకుండా రజత పాత్రేనా చెప్పుకోవచ్చు కదా. రజత పాత్రలో ఏమో మరుగు చేయవా? హిరణ్మయ పాత్ర మాత్రమే మరుగు చేస్తుందా అనే మాట. ఈ రజతం అనేది ఏంటంటే సాత్వికమునకు చిహ్నం. రజతం వెండి అది తెల్లగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి దానిని సాత్వికానికి పోలుస్తారన్నమాట. అందువల్ల రజతస్య పాత్రేన వెండి పాత్ర చేత అనే మాట వాడటానికి అవకాశాలు లేవు. కారణం ఏంటంటే ఈ సాత్వికం అనేటువంటి దాని ద్వారా ఏర్పడ్డటువంటివి జ్ఞానేంద్రియములు, బుద్ధి. దానికి సాత్వికం అంశంగా చెప్తారు. రజోగుణ విధానంగా చెప్పినప్పుడు కర్మేంద్రియములు, మనస్సు. అది ఈ రజోగుణం అనేటువంటి క్రియాత్మకం కాబట్టి కర్మేంద్రియములు. రజఃకర్మణి భారత, పరమాత్మ రజఃకర్మణి భారత, రజస్సు వల్లే కర్మలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నాడు. సత్వాత్తు సంజాయతే జ్ఞానం. సత్వాత్తు సాత్వికం వల్ల కలిగేది ఏమిటంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానేంద్రియములలో సాత్వికం ఉండటం వల్ల వాటి వల్ల మనకి నేత్రం ద్వారా తెలుసుకోవటం, శ్రోత్రం ద్వారా వినటం, జిహ్వ ద్వారా రసాలు తెలుసుకోవటం అనేది ఎందుకు ఏర్పడిందని చెప్పనంటే అక్కడ వాటి సాత్వికం ఉందన్నమాట. అట్లనే బుద్ధిలో కూడా సాత్వికం ఉంటుంది. జ్ఞానేంద్రియాలలో సాత్వికం, అట్లనే బుద్ధిలో కూడా సాత్వికం చెప్తారు. శుద్ధాంతకరణం బుద్ధి అన్నారు. ఇక రజోగుణ విధానం వచ్చినప్పుడు రజఃకర్మణి భారత. రజస్సు వల్ల ఏంటంటే కర్మలు అనేటువంటివన్నీ కూడా రజస్సు వల్లే జరుగుతూ ఉంటాయి. కర్మేంద్రియములలో ఈ రజస్సు ఉన్నది, ఈ రజోగుణం ఉన్నది కాబట్టి మరి కేవలం కర్మేంద్రియాలు కర్మ సంబంధ పనులే చేస్తూ ఉంటాయి. వాటికి కర్మేంద్రియములు పేరు పెట్టాం కదా. కర్మేంద్రియములు కర్మ అంటే పని కదా. ఈ పని అనేది ఎట్లా వచ్చింది? రజస్సు వల్ల వచ్చింది. రజఃకర్మణి అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నాం. జ్ఞానేంద్రియములు ఎందుకన్నా జ్ఞానేంద్రియాలు అని చెప్పని జ్ఞానాన్ని తెలుసుకోవడం, అవబోధనే.
ఈ తెలుసుకోవడం అనేటువంటి అంశం దేని ద్వారా వచ్చింది? సాత్వికం వల్ల వచ్చింది. సత్వాత్ సంజాయితే జ్ఞానం. సాత్వికాంశము చేరి ఉన్న ఇంద్రియాలు తెలుసుకునే స్వభావం కలిగి ఉంటాయి. రజోగుణ గుణం కలిగి ఉన్న ఇంద్రియాలు పనిచేసేటువంటివిగానే ఉంటాయి. అన్ని ఇంద్రియాలే, ఇవి ఇంద్రియాలే. మొత్తం దశేంద్రియములు టోటల్గా చెప్పినట్లయితే దశేంద్రియములు అని అంట. 10 ఇంద్రియాలే. కానీ ఏమైందంటే ఇక్కడ వాటికేమో వేరే పదం వచ్చింది, వీటికి వేరే పదం వచ్చింది. వాటిని జ్ఞానేంద్రియాలను, ఇవి కర్మేంద్రియాలను. 7 స్వభావాలు వాటి. ఏ స్వభావాలను బట్టి వస్తాయో స్వభావస్తు ప్రవర్తతే గీత. స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తాయి. ఒక కోడి గుడ్లను పొదిగింది, దానికి ఏదో టైం ఉంటుంది, 40 days అంత ఉంటుందన్నమాట. అట్లాగా పోయి కూర్చుంటుంది ఆ కోడి. దాని యొక్క పొట్ట వేడికి మెల్లగా లోపల నిర్మాణాత్మకముగా ఆ సొన అనే అంతా కూడా ఒక పిల్లగా బిడ్డగా తయారయ్యే విధానం భగవంతుడు ఒక నిర్మాణ విధానంలో ప్రక్రియను నిర్మించుకున్నాడు. ఆయన చేసిన విధానమే. నాకు అటుకే తెలుసేమన్నా ఇవన్నీ గుడ్లు దాని మీద కూర్చుంటే తప్ప ఆ వేడికి తప్ప అవి పిల్లలయ్యే అవకాశాలు లేవు అని ఏమన్నా ఎవడని చెప్పాడా? అలా కూర్చోబెట్టి ప్రయత్నం చేశారు ఎవరైనా? ఎవరు చేస్తారు? ఒకవేళ నువ్వేమన్నా కూర్చోబెట్టి అది కూర్చుంటుందో చెప్పండి? దానిగా ఎదిగా స్వాభావికంగా వచ్చిన విధానము. దాని తెలుసు ఇన్ని రోజులకు తప్ప అవి పిల్లలు కావని చెప్పేసి అని. అట్లాగా అది ఎక్కడెక్కడ తిరిగినా ఏదో కాస్త ఆహారం వేసి తిని వచ్చి ఆ గుడ్ల మీద అట్లాగా కూర్చుంటుంది అన్నమాట. ఏమి అలాంటి ఆ ఓర్పు నేర్పు ఆ జీవులకు భగవంతుడు ఈశ్వరుడు ప్రసాదించాడు. ఆ నేర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. 40 days కూర్చోవాలంటే ఎవడు కూర్చుంటాడు? అట్లా కొట్టావా, ప్యాన మీద వేసుకున్నా, ఆమ్లెట్ చేసుకున్నా, తిని పారేసా, అయిపోయింది. పిల్ల కాస్త లోనకి వెళ్ళిపోయింది. కానీ అది మాత్రం కూర్చుంటుందండి. ఎంత బాగా కూర్చుంటుందని చెప్పనంటే కూర్చుంటుందంటే ఇతర జీవులు ఏమైనా వచ్చి తినడానికి ప్రయత్నం చేసినా అట్లతో పోరాడుతుంది. పిల్లలైన తర్వాత కూడా దానికి ఎంతో బాధ్యత పరమాత్మ పెట్టాడు. 10 మంది 20 మంది పిల్లలు అవుతారు. ఆ 10 మంది పిల్లలకు రెక్కలు బాగా విప్పి తన కింద పొదుగు చేసుకుని పెట్టుకుంటుంది. ఎంతగానో కాపాడే విధానం చాలా భగవంతుడు ఎంత ఆలోచన చేశాడు, ఎంత భద్రత కల్పించాడు. వాడు ఎంత ఏడుస్తూ ఉన్నా, ఎంత రప చేస్తూ ఉన్నా, ఎంత గాగుగెకలు పెడతా ఉన్నా, వాడు ఎలాంటి గొడవ చేస్తా ఉన్నా, రప చేస్తా ఉన్నా, తల్లి మాత్రం మరి చూస్తే ఎంతో వాడి విషయంలో సంతోషంగా ఆనందంగా వాడికి అన్ని సేవలు చేసే విధానంగా భగవంతుడు అవి ప్రకారంగా నిర్మాణం చేశాడు. కాబట్టే వాళ్ళు చూస్తాం తప్ప అది వాళ్ళ వల్ల అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఒంటికి కోసం 2 కోసున్న కడగాలి శుద్ధం చేయాలంటే అది లోపల ఆ విధంగా నిర్మాణాత్మకముగా స్వామివారు చేసేసాడు. ఇతర జీవులు కూడా చూడండి, ఎక్కడెక్కడ పోయి ఆహారం పట్టుకొచ్చి నోట్లో పెట్టి తినిపించి వాటి రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటూ, వాన పడ్డ తాను తడుస్తూ వాడు తడవనకుండా కాపాడుకుంటూ అట్లా పెంచిన తర్వాత ఇక వాటికి కాస్త శక్తి వచ్చేసి ఎగరగలిగే శక్తి వచ్చినప్పుడు ఇక అదే పొడిసి పంపించేస్తుంది, పోండి అని చెప్పేసి. అయిపోయింది బాధ్యత అన్నమాట. బాధ్యతగా చేసిన వ్యవహారం. ఆ తర్వాత అక్కడ ఉండదు, మమకారం ఉండదు, దాని మీద మమకారం ఉండదు. తరింగొట్టేస్తుంది అప్ప, నిర్దాక్షం తరింగొట్టేస్తుంది, కొరికి పారేస్తుంది. ఈ ప్రకారంగా ఒక సృష్టి వ్యవహారంలో భగవంతుడు తాను నిర్మించుకున్నటువంటి ఒక అందమైన లోకం. కాబట్టి ఆ కోడి ఒక 20 అండాలు 10 అండాలు పెట్టాడు, చక్కగా పొదిగింది. ఆ పొదిగిన విధానం కాగానే పిల్లలు అయ్యాయి. దాని 5 పిల్లలు నీళ్ళలోకి పోయి ఈదుకుంటూ పోతా ఉన్నాయి. మిగతా 5 పిల్లలు ఒడ్డు నుంచి చూస్తూ ఉన్నాయి, ఏమిరా మనం పోలేకపోతా ఉన్నాం. ఈ 5 నిర్భయంగా దాంట్లో దిగి నదిలో పోతా ఉన్నాయి, మనం ఎందుకు పోలేము అని ఇవన్నీ కూడా ఆలోచనలో పడ్డాయి. కారణం ఏంటంటే ఆ పెట్టినటువంటి 10 గుడ్లలో
5 గుడ్లు బాతుగుడ్లు, 5 గుడ్లు కోడిగుడ్లు. బాతుగుడ్లు పెట్టాడు, కోడిగుడ్లు పెట్టాడు. అయితే ఈ పిచ్చిది ఏంటంటే గుడ్లనే ఉద్దేశంతో మొత్తం పొదిగి బారేసింది. ఆ పొదిగిన విధానంలో మరి ఆ బాతులకు ఉన్న స్వభావం ఏమిటి? నీళ్ళల్లో దిగుతాయి, ఈదుకుంటూ పోతూ ఉంటాయి. అది కోడి పిల్లలు అయితే ఆ పాలు ఒడ్డునే ఉండి చూస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వీటి స్వభావం వీటిది, వాటి స్వభావం వాటిది. దశేంద్రియములు 10 ఇంద్రియాలే, అన్ని 10 ఇంద్రియాలే. కానీ ఏంటంటే వాటి స్వభావాలు వేరు, వీటి స్వభావాలు వేరు. ఆ స్వభావాలను బట్టి అవి జ్ఞానేంద్రియాలు అన్నాం, ఇవి కర్మేంద్రియాలు అన్నాం. ఏమిటో స్వభావాలు అంటే స్వభావస్తు ప్రవర్తతే, అంటే ఆ గుణం దాంట్లో ఉన్నాయి. రజస్సు యొక్క స్వభావాన్ని బట్టి ఇవి పనిచేసేటువంటివిగా ఉన్నాయి. అవి సాత్వికం యొక్క స్వభావాన్ని బట్టి అవి తెలుసుకునేవిగా ఉన్నాయన్నమాట. కాబట్టి అందుచేత ఇక్కడ చూసినట్లయితే కర్మేంద్రియములు, మనస్సు అనేటువంటిది రజస్సు వల్ల పనిచేసేటువంటి ఇంద్రియాలు, రజోగుణంతో పనిచేసే ఇంద్రియాలు. అటనే జ్ఞానేంద్రియములు, బుద్ధి అనేటువంటివి సాత్విక గుణంతో పనిచేసేటువంటివి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈయన గారు హిరణ్మయేన అన్నాడే తప్ప రజత మాత్రేన అనేటువంటి మాట, రజతం అనే దాని ద్వారా అనే మాట వాడలేదు. కారణం ఏంటి? రజత్వం అనేది ముయ్యదే కదా, అది ఎప్పుడూ కూడా తెలుసుకునే స్వభావం అనేది ఉంటుంది. కాబట్టి రజత అనే పదం వాడలేదు. రజత అంటే అది సాత్వికానికి అర్థం వస్తుంది. హిరణ్యం అని చెప్పినప్పుడు అది రజస్సుకు అర్థం వస్తుంది అన్నమాట. చాలామంది ఇవి తెలుసుకోకపోతే ఇట్లాగే వచ్చేస్తారు. హిరణ్మయ పాత్ర అట, బంగారు పాత్ర అట, ఆ బంగారు పాత్ర మూసేసిందట అనే భావానికి వస్తారు. కానీ దాని యొక్క పారమార్థికం అంతరార్థం అంటారు. ఏ పదమైతే మనకు పొసగనప్పుడు ఆ పదము యొక్క సంబంధమై ఉన్నటువంటి పరంపర అర్థాన్ని తీసుకోవటమే దానికి అంతరార్థము అనేటువంటి అంశం అన్నమాట. మనకు చాలామందిలో అంతరార్థము, బాహ్యార్థం అనబడేటువంటి వాట్లకు వ్యతిరేకంగా అర్థం చేసుకుని వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతరార్థం అనేటువంటి యొక్క అంశం ఏంటంటే ఏ పదం ఉన్నదో ఆ పదము యొక్క సంబంధ అంశం పొసగటం లేదో, పొసగనప్పుడు దాని యొక్క అంశాన్ని పరంపరార్థం తీసుకునే విధానముగా పోవటమే ఆ పద సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ అర్థాన్ని, మూల అర్థాన్ని, లక్ష్యార్థాన్ని గ్రహించడమే అంతరార్థము అని చెప్పని అంటారు. పదము యొక్క సంబంధమై ఉన్న అంతరార్థము అర్థం. గతంలో మీకు చెప్పుకొచ్చాను. ఈ పాఠశాల బాగా సాగుతుందా అని అన్నప్పుడు ఏమిటంటే వాడికి బ్రహ్మాండంగానండి బాగా సాగుతా ఉంది మా పాఠశాల అనే మాటే వాడతాడు, పదం వాడేస్తాడు. కానీ వాక్యార్థముగా పదం కుదరదు. సాగుతుంది అని చెప్పనంటే రోజు ఎంత సాగుతుంది, మూరుడా జానుడా సాగే విధానం అనే మాట వస్తుందన్నమాట. పదం అన్వయం కాదు. లక్ష్యార్థంలో తీసుకోవాలి ఆ పదాన్ని. సాగటం అంటే సాగటం లబ్బర్లా సాగటం కాదండి. పాఠశాలల్లో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవుతున్నారు. ఇట్లాగా అభివృద్ధి విధానంగా పోతూ ఉండటం అనేటువంటి యొక్క అంశముగా వాడు సాగటం అనేటువంటి పదాన్ని వాడతాడు. లక్ష్యార్థం చేసుకోవాలి. లక్ష్యార్థం చేసుకుంటే నీకు అర్థం వస్తుంది తప్ప బాగా సాగుతుంది అని చెప్పి ఎంత సాగుతుంది రోజుకి మూరెడా జానుడా అనే మాటలు చెప్తే సాగుతుంది పాఠశాల ఏమన్నా విధంగా కుదరదు. ఆ పదాలు కుదరనప్పుడు ఆ పదము యొక్క సంబంధమై ఉన్న మరొక అర్థం తీసుకోవడమే దాన్ని అంతరార్థము. అది పదము యొక్క సంబంధమై ఉన్న పరంపర అర్థమే అంతరార్థము అని చెప్పని అంటారు. వాని దెబ్బకు ఆ గ్రామం అంతా కూడా వణికిపోతుందాయా అన్నాడు వాడు. వాని దెబ్బకు ఆ గ్రామం అంతా గడగడ 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 వణికిపోతుందా. మరి అంతా వణికిపోతుంటే గ్రామం వణికితే గృహాలు ఉన్నాయా? అవన్నీ పడిపోవటం లేదా? గ్రామం వనకటం ఏమిటి, ఈ గృహాలు పడిపోవటం ఏమిటి? కనుక పదం అనేది అట్లా వాడతారు అంతే అన్నమాట. దానికి ఏంటంటే పరంపరార్థం తీసుకోవాలి తప్ప యాజరీజ్గా ఆ పదం కనుక తీసుకున్నట్లయితే కుదిరే వ్యవహారం కాదు, కుదరదు. ఆ పదం అట్లాగే తీసుకుంటే గ్రామం వనకటం ఏమిటి, గృహాలు పడిపోవటం ఏమిటి?
అందువల్ల వాడి దెబ్బకు అని చెప్పనంటే వాడు బాగా బలం గలవాడయ్యా, వాడు దుర్మార్గంగా ఉన్నటువంటి వాడు కనుక వాని యొక్క విషయంలో ఆ గ్రామస్తులందరూ కూడా భయపడుతున్నారు. ఇది తీసుకోవాల్సినటువంటి అర్థం. ఆ గ్రామస్తులు వాడంటే భయం, వణికిపోతా ఉన్నారు అనేది తీసుకోవాలి తప్ప వాని దెబ్బ గ్రామం అంతా వణికిపోతా ఉంది. యావేజ్గా పోయామనుకో, గ్రామం ఉండదు, గృహాలు ఉండవు, మొత్తం కూలిపోయి కూర్చుంటాయి. దాన్ని పరంపరార్థము అంటారు. అట్లా ఇక్కడ కూడా మరి హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం సత్యస్య బ్రహ్మం. అసలు బ్రహ్మం అనేటువంటిది పరిమితమా అపరిమితమా? అదేనా చిన్న సూక్ష్మంగా ఉన్న అంశమా? అదంతటా అఖండముగా వ్యాపకమై ఉన్నది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క సత్యస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని ఈ బంగారు పాత్ర ముయ్యటం అని చెప్పనంటే ఇదంతా ఉండాలి. అప్పుడు ఇంకా పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం. ఓ పాదభాగముగా ఈ జగత్తంతా ఉందని చెప్పేసి అని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాత్మికమై ఉన్న ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆ యొక్క బ్రహ్మమునందు పాదమాత్రమై ఉన్నాయి. త్రిపాదశ్య అమృతం. ఇక 35వ భాగం అమృతం బ్రహ్మం అన్నాడు. మరి 35వ భాగం బ్రహ్మం అమృతం వ్యాపకమై ఉండగా అంటే అఖండమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపం సత్యస్వరూపాన్ని మరి హిరణ్యమయ పాత్ర ముయ్యాలి అని చెప్పి అన్నట్లయితే ఇదంతా ఉండాలి. అప్పుడు ఇంకా ఇదంత పాత్ర ఉండాలి. అందువల్ల చెప్పేటువంటి యొక్క అంశాలకు అది పొసిగేటువంటి యొక్క అవకాశం కాదు. దాంట్లో ఉన్నటువంటి పరంపరార్థం అనేది తీసుకున్నప్పుడే, పరమార్థం తీసుకున్నప్పుడే, దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించినప్పుడే దాని యొక్క స్వరూప స్వభావాలు అర్థమయ్యే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ మరి హిరణ్యం అనేటువంటి మాట వాడటంలో గల కారణం ఏంటంటే రజోగుణం అనేటువంటి యొక్క అంశం తీసుకోవాల్సి ఉంటుంది. రజస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి ఏవో అవి గ్రహించి వాటి ద్వారా మరి ఆ సత్యస్య బ్రహ్మము యొక్క ముఖం, పరమాత్మ యొక్క స్వరూపం అపిహితం ముయ్యబడి ఉన్నటువంటి విధానము అని చెప్పని ఈ ప్రకారంగా కొంచెం మన క్లారిటీ రావాలి. ఈ పూట చెప్పిన విషయంలో మీకు పూర్తి క్లారిటీ కాదు. ఈ విధంగా ఉన్నది, ఇట్లాగా గందరగోళ వ్యవహారం ఉన్నది, ఈ విధంగా వాళ్ళు బోధించే అంశాలుగా ఉన్నాయి, చదివేటువంటి వాళ్ళు కూడా దిక్కుతైన పరిస్థితిగా ఉన్నారు అనేటువంటి కోణాలలో మనం చాలా ప్రయాణం చేసినటువంటి సందర్భం ఇది. అయితే మంత్రం యొక్క సంబంధ అంశం మాత్రం మనం పూర్ణముగా విచారించుకున్నటువంటి విషయంగా ఈ పూట మాత్రం మనకేం రాలేదు. ఆ విషయం గమనించండి. దాని మీద పూర్ణమైనటువంటి యొక్క విషయాన్ని మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం మనకు రేపటి రోజున ఈ మంత్రం యొక్క స్వరూప స్వభావాలు యాజరీజుగా ఎట్లాంటి అర్థాలు కలిగి ఉన్నాయో మనం అట్లను చూసే విధానంగా వస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.